Hi friends, this is Kaushik Srinidhi Electrical and Plumbing Works. ఇది ట్యాంక్కి సోల్ వేసేది 1 ఇంచు 25 mm. ఇది బయట దొరుకుతుంది. ఇదేమో స్క్రూ ఫిట్టింగ్ మిషన్. దీనికి మనకి ఈజీగా ఉంటుంది పెట్టడానికి. ఇక్కడ ఇన్లెట్ అవుట్లెట్ వచ్చినాయి రెండు. వీటికి ఇక్కడ ఇన్లెట్, వీడి కింద అవుట్లెట్ కూడా. ఇక్కడ పైనకి ఎయిర్కు ఇది పెడదాం, కొత్త మోడల్ ఇవన్నీ పైన ఈడ పెడదాం. ఇది ఎయిర్కు. ఇంకోటి మనకు ఓవర్ఫ్లో ఇటు పెట్టాలంట. ఓవర్ఫ్లో ఇటు పెట్టుకున్నాం, ఇటు పెడదాం. ఒకసారి పెడతాను పట్టుకోవడం. ఇప్పుడు నేను ఎట్లా చూపెడతాను అట్లనే అన్నిటికీ మొత్తం అన్ని హోల్ వేసుకోవాలి. 4 హోల్ వేసుకోవాలి. ఇన్లెట్, అవుట్లెట్, ఓవర్ఫ్లో, ఎయిర్ 4 హోల్ సేమ్ వేసుకోవాలి. ఇవాళ ఇరికింది తీసుకోవాలి చేతితో. అట్లా మూడింటికి అన్నిటికీ క్లియర్గా తీసేసుకోవాలి. ఇది ఒకటి అట్ల నుంచి మిగిలిన ఫాస్ట్ ఎత్తిగా మంచిగా ఇట్లా తీసుకోవాలి. ఇట్లా ఫస్ట్ 4 ఇటుకి వేసుకోవాలి. అన్నిటికి వేసుకున్నాక ట్యాంక్ నిప్పలు ఎక్కియాలి. వేసుకున్నట్టు చూపెడదాన్ని. అటు అపోజిట్లో ఒకరు ట్యాంక్కి సపోర్ట్ పట్టుకోవాలి అని ట్యాంక్ అటు పోతుంది. తీసేసుకోవాలి. అది ఎయిర్ తీసుకుని వేద్దామంటే మనం పైకి ఎక్కాలి. ఇది ఒకటి ఇన్లెట్ అయింది, ఎయిర్కి అయింది, ఇది ఓవర్ఫ్లోకి అయింది. కింద ఒకటి అవుట్లెట్ కొట్టాలి. ఇది అవుట్లెట్, ఇది దీనికి కూడా ఒక హోల్ ఎత్తే కథం పడ్డది. ఇది కూడా అయిపోయింది. ఇన్లెట్ అవుట్లెట్ అన్నీ ఒకసారి చూపెట్టి హోల్. ఇది దూరం, ఇది ఇన్లెట్, ఇది ఎయిర్కు, ఇది అవుట్లెట్, ఇదేమో ఓవర్ఫ్లో. కథం హోల్ అని అయిపోయినాయి. ఒకసారి ట్యాంక్ నెప్పలు ఎక్కి ఎంగ చూపెడతా. ఫ్రెండ్స్ పాలేమో ట్యాంక్ నెప్పలు ఇట్లుంటాయి. 1 ఇంచ్ ఇవి అన్నిటికి పెట్టుకోవాలి. ట్యాంక్ నెప్పలు దీనికి ఎక్కిద్దాం. రబ్బర్ ఒకటి లోపల పెట్టాలి, ఒకటి బయట పెట్టాలి. ఈ నట్టు లోపల ఉంటుంది. ఇటో మనం పైపు దొరుకుకోవాలి. ఇది 1 ఇంచు. ఇదే ఫ్రెండ్స్ పని. నువ్వు ఒకటి ఎక్కి పోటు అబ్బి, ఒకటి ఓపెన్ చేసి ఒకటి ఎక్కి. ఇంకా పెట్టినా పోతుంది అన్నట్టు. ఇంకొకటి ఇది ఓవర్ఫ్లోకు కొద్దిగా ఎక్కించి ఇట్లా కొడితే పోతుంది. అది కింద పడుతుంది. ఇట్లా కొట్టాము. దాన్ని ఇది కింద ఒకటి అవుట్లెట్. ఇది లోపల ఎక్కించుకోవాలి. థ్యాంక్ యూ అండి. ఇంకిట్ లోపల చూస్తాం. ఇది ఇట్లా ఎక్కించుకోవాలి. బయట ఇట్లా టైట్ చేసుకోవాలి. లోపల వాళ్ళు చేత్తో పట్టుకోవాలి. వీడియో రెంచ్ పండుతో ఇలా టైట్ చేయాలి. మరి బాగా చేయద్దు. మరి ఈ రబ్బర్ వాసిందంటే లీక్ అవుతాయి నీళ్ళు. అట్లా 3 ఇటుకి వేసుకోవాలి. ఇక 3 యాసిడ్. ఇది ఫ్యూజ్ చేయ ఒకసారి. ఇది ఎయిర్కు కొత్తగా వస్తాను. ఇవి ట్యాంక్కి ఎయిర్కు ఇటు బయట పెట్టు. అట్లా పెట్టినాక ఇటు ఇట్లా వస్తుంది. ఇట్లా వచ్చినాక ఇది ఇన్లెట్ అవుట్లెట్. మనకి ఇది ఏదో తెలియదు, అందుకే నీళ్ళు పెడతాను. మనోడు కింద పోయి చూస్తాను. ట్యాప్లో ఒకసారి డమ్మీలు ఓపెన్ చేస్తాడు. డమ్మీలు ఓపెన్ చేసి చూస్తే మనకి ఇన్లెట్ ఏది అవుట్లెట్ ఏది అన్నది తెలుస్తుంది.
ఇప్పుడు మనం ఆడ కనెక్షన్ ఇచ్చుకోవాలి కదా, అందుకు మన బాగా రోజులు అయితే అందుకు చేసి అందుకని చూస్తాను అన్నట్టు. ఇట్లా చూసుకోవాలి, చూసుకుంటే మనకు కూడా కన్ఫర్మ్ అయితే ఈజీగా ఉంటుంది అన్నట్టు ఎవరికైనా కానీ. ఇగో మనోడు కింద చెక్ చేస్తాడు, మనం పెట్టింది అవుట్లెట్ అన్నట్టు. ఓకే, మనం ఇటు సైడ్ పెట్టినాం కదా అది అవుట్లెట్. ఆల్రెడీ చెక్ చేస్తాను, ఆల్రెడీ నీళ్ళు కూడా పోసినాయి, మనకు అంత ఏర్పడతలేదు. అది అవుట్లెట్. ఇగో ఈడ కూడా చూస్తాను, ఇటు బాత్రూమ్ కింద అక్కడ డమ్ ఉన్నది, దానికి ఇది కనెక్షన్ ఇవ్వాలి. ఆ డమ్మికి ఇవి ఇక్కడ పైపులు కనెక్షన్ ఇవ్వాలి. పైన వస్తుంది, క్లోజ్ చేయి, డమ్మి క్లోజ్ చేయి. అట్లా కథ ఇది అయిపోయింది. ఇక ట్యాంక్ ఎక్కిద్దాం. దూరం నుంచి ఇక మన ట్యాంక్ ఎక్కదే ఇట్లా మంచిగా కూర్చోబెట్టుకోవాలి. ఆ పైపులో కొద్దిగా దూరం పెట్టాలి, వాళ్ళు యూనియన్ అవన్నీ పట్టాలి కదా. జీరో చేసి పెడితేనేమో మన తర్వాత ఫ్యూచర్లో ఇబ్బంది అవుతుంది. అందుకే కొంచెం దూరం పెట్టాలి, ట్యాంక్ కూడా దూరం పెట్టాలి. ఇట్లా దీన్ని కొద్దిగా దూరం పెడితే ఇటు వాళ్ళు ఇటు యూనియన్ అట్లా వస్తుంది అన్నట్టు. సరే, ఓకే. కంపార్టిల్ మూత తీసుకోవాలి. ఇట్లా దూరం పెట్టుకున్నాక ఇక ఫస్ట్ మనం పైప్ మొక్క పెట్టుకోవాలి. వాళ్ళకు ఏడు ఉన్నాయి, అవి కట్ చేద్దాం. ఇంత సరిపోద్ది, మరి జీరోని అయితే పెట్టద్దు. ఇట్లా కట్ చేసి వాళ్ళది ఒకసారి పీస్ చేయి. మనకి ఇది అవుట్లెట్, ఇది ఇన్లెట్ వరకు పైప్ పెట్టుకొని చూసుకున్నాం కదా. ఇది అవుట్లెట్. ఇప్పుడు ఫస్ట్ మనం అవుట్లెట్ కనెక్షన్ ఇచ్చుకుందాం. ఇది 1 ఇంచ్ వాళ్ళు గమ్ ఓపెన్ చేసి దీనికి రెండింటికి గమ్ పెట్టుకోవాలి, అంటే లీక్ అవుతుంది. లీక్ ఏం కాదు కానీ గట్టిగా ఉంటుంది. మనకి రెండింటికి గమ్ పెట్టుకుంటాం, ఎంత ఈజీగా లీక్ కాదు, బాగా గట్టి గమ్. నెక్స్ట్ ఇటు పెట్టుకొని దీన్ని చక్కగా చూసుకోవాలి. నెక్స్ట్ యూనియన్ పెట్టుకోవాలి. నెక్స్ట్ యూనియన్ ఎందుకంటే ట్యాంక్ ఇప్పుకోవడానికి యూనియన్ పెట్టాలి మనం. అసలు నేను ట్యాంక్ ఎక్కించే వీడియో ఇద్దాం కూడా మాతికలేదు, తీయలే, అయిపోయింది. ఎక్కించినాం, అర్థం కాదు. యూనియన్ పెట్టుకున్నాం ట్యాప్ పెట్టుకుందామని 1 ఇంచ్ టీ తీసుకున్నా, దానికి రెడ్యూసర్ తీసుకున్నాను. 1 ఇంచ్ నుంచి 3/4 రెడ్యూసర్, అది ట్యాప్కి 3/4 అది జీరో వేసుకొని రెడ్యూసర్ పెట్టినా. నెక్స్ట్ టీకి పెట్టి టీకి కూడా అవుతుందన్న రైట్. అట్లా నెక్స్ట్ అటు కొలుసుకొని పెట్టాలి. అటు టీకి ఆ కార్నర్కు, ఇటు యూనియన్కి కార్నర్కి పెట్టుకొని చూస్తే లెంత్ వస్తుంది. కట్ చేసుకొని పెట్టాలి. నెక్స్ట్ కట్ చేసుకొని డైరెక్ట్ గమ్ పెట్టి పెట్టుడే. ఇక గమ్ అటు ఇటు పెట్టి ఫస్ట్ టీకి పెట్టుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ దీనికి కోసం గమ్ పెట్టి యూనియన్కును దీనికి పెట్టి చక్కగా చూసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ ఒక టీ పెట్టుకోవాలి, ఏరుకోవడానికి, ఇటు కిందికి పోవడానికి నీళ్ళు. అట్లా పెట్టుకుంటే మనకి ఈజీగా తెలియదు, చూసుకోవాలి మంచిగా. నేను ఎట్లా పెడతాను అట్లా. అట్లా పెట్టుకొని కట్ చేయరు ఫస్ట్ అయితే. నెక్స్ట్ ఇంకోదికి చెప్తాయి కానీ బందే మళ్ళీ దాంతో కోసుడు తిప్పలైతే కోసి రావాలి దాంతో. దీనికి తక్కువ, దీనికి 500. ఇట్లా పెట్టినామా మళ్ళీ ఇంట్లో పెట్టుకోవాలి. ఇంట్లో పెట్టుకొని పైపు కింద కట్ చేసుకోవాలి. ఇక అడిదికి పైపు కింద కట్ చేసి దానికి టీ పెట్టాలి. దీనికి గమ్ పెట్టి
టీ పెట్టి దీంట్లో ఇటు దాంట్లో అటు గమ్ పెట్టి దానికి పెట్టాలి. గమ్ ఎట్లా పెడతాను చూడు మీరు అయితే మంచిగా. రైట్ అట్లా పెట్టాలి. అవి చక్కగా చూసుకోవాలి మంచిగా. పైనకి ఎరుకు అది టీ దేనికి అనుకోకూరి. సరే ఓకే, మనకి ఇప్పుడు అవుట్లెట్ అయిపోయింది మొత్తం. ఇక ఒకటి నల్ల ఒకటి ఎరుకు పెట్టాలి. ఇప్పుడు ఇది ఇన్లెట్, దానికి ఒక కప్లింగ్ పెట్టిన ముక్క సరిపోకపోతే పైన ఒకటి యూనియన్ ఇన్లెట్కు. ఇటుకి పెట్టిన ట్యాంక్కి పెట్టిన ఇన్లెట్ది యూనియన్. ఇది చూసిన అందింది. ఇది దానికి ఎల్బో పెట్టుకోవాలి మధ్యలో చూసుకొని, అట్లా చూసుకొని పెట్టాలి. అట్లా చూసుకొని ఇవి ఎంత అవుతుందో అంత కట్ చేసుకొని ఫస్ట్ అట్లా కట్ చేసుకోవాలి. అట్లా చూసుకొని కింద పైపు ఆ పైన అయితే ఇటు కింద ఆ ఎడ్జ్ చూసుకొని కట్ చేసుకొని గమ్ పెట్టుకొని ఎల్బో పెట్టుకోవాలి ఫస్ట్. పెట్టుకొని నెక్స్ట్ ఇటు రెండు ఇట్లా గమ్ పెట్టుకొని ఆడ పైన కూడా గమ్ పెట్టుకొని అటు యూనియన్లకు ఇటు దీంట్లకు పెట్టుకుంటే కథం ఇది అయిపోయింది. ఇక మొత్తం ఇన్లెట్ అవుట్లెట్ రెండు కనెక్షన్లు అయినాయి. అవుట్లెట్కి ఎరుకు పెడదాం. ఇది ఎరుకు ట్యాంక్ అంటే ఎత్తు చూసుకొని పైన కట్ చేసుకొని పైన ఒకటి అట్టిగా టీ పెట్టాలి గమ్ పెట్టకుండా ఎయిర్ తీసుకోవడానికి. టీ పెట్టి కింద గమ్ పెట్టి పర్మనెంట్ ఇవ్వాలి. ట్యాంక్ అంటే ఎత్తు ఉండాలి. నెక్స్ట్ ఇక ఓవర్ఫ్లో వేద్దాం. ఓవర్ఫ్లోకు ఇది 45 అంటారు దీన్ని, అంటే సగం అంకబెండ్ కదా, సగం ఎల్బో కంటే కొంచెం ఫ్లో ఎక్కువ ఉంటుంది. ఎల్బో ఏమో ఖచ్చితంగా ఉంటుంది, ఇది 45 సగం ఉంటుంది. ఖచ్చితంగా ఉండే వరకు ఫ్లో ఎక్కువ రాదు, దీనికి కొంచెం ఫ్లో ఎక్కువ వస్తుంది. ఆడాడ పని చేస్తుంది. ఇది నాకు ఎల్బో లేకుండా ఎక్కువ, అందుకని 45 వేసిన రెండు 45 అట్లా వస్తుంది. దీనిపైన కిందికి లెంత్ చూసుకోవాలి ఓవర్ఫ్లోకి. అట్లా బయట వెనకాల ఇటు చెట్లు పెట్టుకుంటారు, అటు పోయి 1 అవర్లో సరే అని పెట్టిన యూనియన్ అట్లా ఇప్పుకొని మనం ట్యాంక్ వాడుకోవచ్చు. అట్లా యూనియన్ ఇప్పేసుకొని ట్యాంక్ ఇప్పుకోవచ్చు. ఇట్లా లెంత్ చూసుకొని కట్ చేయాలి. కొంచెం ఎక్కువైంది, మళ్ళీ కట్ చేసి పెడదాం. కొంచెం లైట్ ఎక్కువైంది. కట్ చేసిన పెడతాను. ఇంకోటి ఏకాఫ్ ఎల్బో ఉన్నది మన దగ్గర, 1 ఇంచ్ ఎల్బో లేదు, అది కూడా 1/2 ఇంచ్ పైపు అంటే 3/4 పైపు. దాన్ని పెట్టి అటు కొంచెం అటు జరుపుమన్నాడు, సరే అని జరిపి పెడతాను దాన్ని. సరే ఓకే, ఇవాళకి వీడియో కథం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ట్యాంక్ ఫిట్టింగ్ అయిపోయింది ఇవాళ.